అందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబుకి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం అనేది ఏమి ఉండదండి. జనాలు నవ్వుతారు, మన వయసుకి తగ్గట్టు మనం ప్రవర్తించాలి, మనం ఒక మాజీ మంత్రిమి అనేది మర్చిపోయాడు పూర్తిగా. మర్చిపోయి ఇవాళ గుంటూరులోనే ఎక్కడో డ్యాన్స్ చేసాడండి. ఒక పాట ఒకటి తయారు చేయించుకొని ఆ పాటకి డ్యాన్స్ చేసేసాడు. ఏదో బురదలో దొరికిన పందిలాగా ఒక కాలు అటు ఒక కాలు ఇటు, ఓ చెయ్యి అటు ఓ చెయ్యి ఇటు వేసేసి ఆ డ్యాన్స్ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ అక్కడ మళ్ళీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేయడం. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి ఉండగా అంట ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రజలకి డబ్బులు పనిచేసేవాళ్ళంట. మాటలు వినిపిస్తామనంటే కూలుతారు తప్ప సంక్రాంతి చూడండి సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. వెలుగు వచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు ఇచ్చేది ఎవరికి ఇచ్చేసాడు? సిగ్గు అనిపించట్లేదు నీకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడట ప్రతి నెల డబ్బులు ఇచ్చేస్తాడు. ఎవరికి ఇచ్చేసారు, ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని నెలలు ఇచ్చారు, ఎంత ఇచ్చారు? ఇంకా నవ్వరా బాబు, మీది జగన్మోహన్ రెడ్డి లేనందున అందరూ అడుక్కుతింటున్నారని చెప్పేసి అని మాట్లాడట్లా. ఇంక రానున్న రోజుల్లో మీరు అలా కూడా మాట్లాడినా సరే ఆశ్చర్యపోవసరం లేదు. సరే జనాల దగ్గర డబ్బులు లేవని చెప్పేసి నువ్వే అంటున్నావు కదా, మరి అంత గ్రాండ్గా ఒక పాట ఒకటి తయారు చేయించి ఆ పాటకి డ్యాన్స్ ఎందుకు వేసావు నువ్వు? జనాల దగ్గర డబ్బులు లేవు కదా. విచిత్రం చూడండి, వైసీపీ కార్యకర్తల దగ్గర డబ్బులు ఉన్నాయి, నాయకుల దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకుండా ఏమి లేవు. రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా సంక్రాంతి జరుపుకుంటున్నారు, ఏదో ఏ లేడువు. కానీ పైగా ప్రెస్ ముందుకు వచ్చేసి జనాల దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రతి నెల ప్రతిరోజు ప్రతి గంటకి కూడా ఏదో ఒక పథకం పేరు చెప్పి డబ్బులు ఇచ్చేసేవాడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఈ అతివారాలే వద్దనేది. ఇది కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది. మీకు 151 నుంచి 11కి ఎందుకు వచ్చారా అంటే ఇగో ఈ అతి మాటల వల్లే. చేసింది ఏమీ లేదు అక్కడ. ఏంట్రా అంటే మేము అప్పులు చేసి పనిచేసామంటారు అంతే. ప్రతి నెల ఇచ్చేస్తే ఇంకనే ఎవరికి ఇచ్చేసావు? నాకు తెలిసి సంక్రాంతికి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పథకం పేరు చెప్పి ఇప్పుడు డబ్బులు వేసిన పాపాలు పోలా వేయలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి జనం ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాల దగ్గర ఇంకా కోట్ల రూపాయలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి పనిచేసాడని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నువ్వు ఒక రాజకీయ నాయకుడు, నువ్వు మరీ చిరాగ్గా చిల్లరగా రోడ్డు ఎక్కేసి కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఒక చెప్పి ఇటు అని చెప్పేసి అని కాళ్ళు 2 మిలికలు వేసేసి నువ్వు వయసు తగ్గట్టు కాస్త ప్రవర్తించు. తర్వాత డ్యాన్సులు వేసి ఎదిగెళ్ళే. ఏదో సినిమాలో నట్ట అంబటి రాంబాబుని క్రిటిసైజ్ చేశారంట బ్రో సినిమాలోని. అందుకని చెప్పేసి ఆ రోజు నన్ను పవన్ కళ్యాణ్ గారు సంబరాలు రాంబాబు అన్నారు. మరి అంటారా? ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నావు. మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ఏం చేసావు నువ్వు? అసలు ఇంత దిక్కుమాలతనం ఎక్కడ ఉండదమ్మా. డ్యాన్సులు వేసేస్తున్నారు, వాళ్ళందరూ ఒక స్టెప్ వేస్తున్నారు. వీడికి ఒకటే ఒక స్టెప్ వచ్చింది, ఆ 2 చేతులు ముందుకి ఆ 2 చేతులు పైకి, ఆ 2 చేతులు ముందుకి ఆ 2 చేతులు పైకి. ఆ ఒక్క స్టెప్పే వచ్చింది. దానికే నేను డ్యాన్స్ బాగా వేసానా? ఓ బ్రహ్మాండంగా వేసావు. ఓ ట్రూపుట్ ఎట్టేసుకో అంబటి రాంబాబు రికార్డింగ్ డ్యాన్స్ అని చెప్పేసి. లేకపోతే అంబటి రాంబాబు ది పొలిటికల్ ఫ్లాష్ మ్యాన్ రికార్డింగ్ డ్యాన్స్ అని చెప్పేసి ఒక ట్రూపుట్ ఎట్టేసుకుంటే అయిపోయాయి. సంక్రాంతి వచ్చినా, వినాయక చవితి వచ్చినా, లేదంటే ఏదైనా పండగలకి పబ్బలకి నిన్ను పిలుస్తే చక్కగా 1 లక్ష 2 లక్షలు ఇస్తారు ఒక ప్రోగ్రామ్కి. ఊరురా తిరుగు డ్యాన్సులు వేసుకో. ఇంకా అదొకటి తక్కువ వచ్చింది మన బతుకులకి. మరీ పొలిటికల్ అంటే రాజకీయాన్ని సెల్లర్తనంగా చేసేమాకంటే కొద్దిగా హుందాగా ఉన్నాను. ఇది ఎక్కడ దిక్కుమలుతానుమా? పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా మీతో పెద్ద రచ్చ అయిపోయిందండి. మీ వాళ్ళేమో రప్ప అని చెప్పేసి ఒక బ్యాచ్, మీరేమో డ్యాన్సులు వేసేసి నేను డ్యాన్స్ బాగా వేసానండి ఓ బ్రహ్మాండంగా వేసావు. రాజకీయాలు వదిలే శుభ్రంగా రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపోర్ట్ పెట్టుకో, చక్కగా సరిపోద్ది. అప్పుడప్పుడు మేము కూడా నేను చూడాలనిపించినప్పుడు చక్కగా నీది ఏదైనా 1 లక్ష 2 లక్షలో పెట్టి ఒక ప్రోగ్రామ్ ఒకటి మా ఊళ్ళో పెట్టించుకుంటాం. సరిపోదు. నువ్వు ఒకడు చాలు, ఇంక ఎవడో అవసరం లేదు. ఇంకా చేసేది చెందేదో ఉండదు. కానీ ఈ డ్యాన్సులకి మాత్రం తక్కువ లేదు. మీరు ప్రభుత్వాన్ని కూల్చేయాలి, ప్రభుత్వాన్ని పడగొట్టేయాలి, ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, పోనీ ఏమీ చేయట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కదా, మీరు ఎక్కడ అడగాలి? అసెంబ్లీకి వెళ్ళి అడగాలి. వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇవాళ వచ్చినట్టున్నాడు, ఇవాళే వచ్చాడు. మళ్ళీ లైట్గా అలా 1-2 రోజులు కనపడతాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు. మీరు ఎక్కడేమో సంబరాల పేరుతోనే సంక్రాంతుల పేరుతోనే చక్కగా ఓ పాట ఎట్టించేసుకొని చుట్టూ జనాన్ని ఎట్టించేసుకొని పెద్ద మొత్తం 5 చక్కగా టిక్కుమని డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడ అంబటి రాంబాబు నీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అనవసరంగా నువ్వు ఉన్న పరువుని ఇంకాస్త తెగదట్టొద్దు.
తీసేసుకోవద్దు, అది గుర్తుపెట్టుకో బాగా, కాస్త హుందాగా. నా బాధ నువ్వేదో డ్యాన్స్ చేసేవానో లేదంటే నీ డ్యాన్స్ బాగా ఇది అవుతుందని చెప్పేసానో కాదు. గతంలో ఈయన మాకు ఒక మంత్రిగా చేసేది మాజీ మంత్రి అని చెప్పేసానే బాధ. ఇది ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మంత్రులుగా చేసేసి మా రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించేశారా అని తలుచుకుంటే ఇప్పుడు మాకు బాధ కలుగుతుంది. ఏ రోజైనా సరే ఈ డ్యాన్సుల మీద ఉన్న శ్రద్ధ నీ శాఖ మీద ఏ రోజైనా పెట్టావా అండి? నువ్వు ఇరిగేషన్ మంత్రిగా చేసావు కదా, నీ శాఖ పైన ఏ రోజైనా సరే ఎంత శ్రద్ధ పెట్టావా? ఆ పాట 5 నిమిషాలు 8 నిమిషాలు వేసినట్టున్నావు, 10 నిమిషాలు డ్యాన్స్ చేసినట్టున్నావు. దానికి 2 సంవత్సరాలు బట్టి కష్టపడ్డట ఆ పాటను తయారు చేయించడానికి. అంటే 2 సంవత్సరాలు కాదులే, ఒక 18 నెలలు బట్టి మనోడు చెప్పుకొస్తున్నాడు అలాగని. అంత దృష్టి పెట్టావు కదా పాట మీద, డ్యాన్స్ చేస్తానికి. ఏదో పురుటి నొప్పులతో బాధపడుతున్న కుక్కపిల్లలాగా ఆ అరుపులు ఆ డ్యాన్సులు ఏదో విచిత్రంగా చేసుకుంటూ వెళ్ళిపోయావు కదా, అంత శ్రద్ధ పెట్టావు కదా నీకు వచ్చిన ఆ 2-3 స్టెప్పులకనే. ఏ రోజైనా సరే ఇంత శ్రద్ధ నీ శాఖ పైన, నీటి ప్రాజెక్టుల పైన, పోలవరం గురించి కానీ ఇంకోటి కానీ దేనిపైనైనా ఇంత శ్రద్ధ పెట్టి ఒక 10 నిమిషాల పాటు, ఒక పావు గంట పాటు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావా? పోనీ ఏం వద్దు, పోలవరం ప్రాజెక్టు గురించే నువ్వు మంత్రిగా ఉన్న రోజులు ఏ రోజైనా సరే పోలవరానికి సంబంధించి ఏమైనా మాట్లాడేవా? పోనీ ఈ రోజు ఏమన్నా అడుగుతున్నావా? పోనీ ఈ రోజు ఏమన్నా మాట్లాడగలుగుతున్నారా మీరు? పోలవరం ప్రాజెక్టు గురించి నువ్వు మాట్లాడట్లా. వీళ్ళు మాజీ మంత్రులు వీళ్ళు డ్యాన్సులు వేస్తానికి సమయం దొరికేసిందండి. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు పోలవరం ప్రాజెక్టు గురించి. పోలవరం ప్రాజెక్టు మేమే కట్టేసామని అది ఇదని చెప్పుకుంటున్నారు. ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు అడిగితే నాకు తెలియదండి, నేను నిన్న కాకమొన్న వచ్చానండి, మొన్నటి దాకా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అడగండి, నేను అడగమాకండి అని చెప్పాను వాడు. ఇవాళ అరాకొరాగా చెప్పినట్టుగా ఏదైనా నీ శాఖకు సంబంధించి ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని మేమే చేసామని చెప్పేసి డైలాగ్ వేసేసి పక్కనే పెట్టేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అప్పబాయ కూరలు చెప్తూ ఉంటాడు. వాళ్ళని ఎక్కిరించాలా, వీళ్ళని ఎక్కిరించాలా? ముందు మనల్ని ఎవడు ఎక్కిరించుకుంటూ ఉంటే గొప్ప, అది గుర్తుపెట్టుకో బాగా. నువ్వు ఏ రోజైనా సరే నువ్వు మాజీ మంత్రిగా నువ్వు చేయాల్సింది ఏదైనా ఉంటే ఈ డ్యాన్సులు ఈ లత్తుకోరేవారలో కాదు. మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేయాలి. మొన్నే అనుకుంటా కదా చంద్రబాబు నాయుడు గారు పోలవరం వస్తే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు కదా. మరి విమర్శిస్తానికి ముందే ఉండే నువ్వు మీ హయాంలో ఎంత మేరకు పనులు చేశారో చెప్పొచ్చు కదా. ఆధారాలు మాట్లాడితే పేపర్లు పట్టుకొచ్చేస్తారు కదా, ఆ పేపర్లు పట్టుకొచ్చి చూపించండి. ఇదిగా మేము ముఖ్యమంత్రి అంటే మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా, మేము మంత్రులుగా ఉండగా పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేరకు పనులు మేము పూర్తి చేసాము, పోలవరం ప్రాజెక్టు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత, మా హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖర్చు పెట్టింది ఎంత, దానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత చెప్పొచ్చుగా. చెప్తాను కూడా ఇబ్బందేనా? అది మాత్రం సచ్చినా చెప్పరు. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా అటకెక్కిచ్చేసి అంబటి రాంబాబును డ్యాన్సులు వేయని చెప్పేసి రోడ్డు మీదకి వదిలేశాడు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తానికి ఇటు గంతులన్నీ కూడా ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఊరికే డైవర్ట్ చేయడానికి అంతే. ఎవడన్నా ఏదైనా క్వశ్చన్ అడితే నేను డ్యాన్స్ బాగా వేసాను, బ్రహ్మాండంగా వేసావు నువ్వు డ్యాన్స్, నువ్వు రోడ్డు ఎక్కినా బాగానే వేస్తావు, రోడ్డు ఎక్కకపోయినా బాగానే వేస్తావు, బయట బాగానే వేస్తావు, అబ్బో నీ డ్యాన్స్ వ్యవహారాలని బోర్డు ఉంటాయి లోపల. ఈ అత్యవహారాలు కాస్త తగ్గించేసుకొని మాట్లాడు. రాజకీయంగా నువ్వు బోల్డ్ విమర్శలు చేయొచ్చు, ఎవడో కాదనట్లేదు. కానీ కాకపోతే సిల్లరగా ఏదో కోతి కొంపర్ చెప్పు దొరికినట్టు ఓ చెయ్యి అటు ఓ చెయ్యి ఇటు వేసి కాళ్ళు 2 మెలికలు ఎట్టి ఆ బాణకోటను అటు ఇటు ఊపుకుంటా ఈ డ్యాన్సులు గట్రా వ్యవహారాలు నీకు సూట్ కావు. ఏం మాక ఆ స్టేజీ దాటేసావు నువ్వు. డ్యాన్సులు వేసే స్టేజీ నువ్వు ఎప్పుడో దాటేసావు. ఈ వయసులో మనం వేయకూడదు, నవ్వుతారు, అది గుర్తుపెట్టుకో బాగా. ఒకవేళ నీకు ఏమైనా పర్సనల్గా వేయాలనిపిస్తే కనుక నీ కొంపలోనో లేదంటే ఇంకో దిక్కునో మీడియా కంట పడకుండా జాగ్రత్తగా నీకు అంత ముచ్చటగా ఉంటే వేసుకొని సైలెంట్గా ఉండాలి. కానీ నువ్వు రోడ్డు ఎక్కేసి ఎత్తే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటే డ్యాన్సులు వేస్తున్నారు సంబరాలకు అని చెప్పేసి అని నవ్వుతారు. అది బాగా గుర్తుపెట్టుకోను నువ్వు. అసలుగే మనం చిన్నదానికి పెద్దదానికి ట్రోల్ అయిపోతూ ఉంటాం కదా. నువ్వు ఏది మాట్లాడినా ట్రోల్ అవుతావు కదా. మరి అలాంటప్పుడు మనకి ఇవన్నీ అవసరం అంబటి రాంబాబు? వయసు తగ్గట్టు ప్రవర్తించాలి కదా. మనం ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఉండొద్దా? నువ్వు డ్యాన్స్ చేయడం, ఏకంగా సాక్షి కూడా ఏకంగా కెమెరాలన్నీ చుట్టూ పెట్టేసుకోవడం, నువ్వు వేసే 2 స్టెప్పులు ఆ బాణపోటను అటు ఇటు తిప్పేదాన్నే జూమ్ చేసి జూమ్ అవుట్ చేసి ఆ డీజే లాగా ఏదో ఆడేది పెద్ద కవరింగ్ ఇచ్చేస్తున్నాడు అక్కడ. ఇవి వద్దు, ఇవి కాస్త తగ్గించేసి
జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు, ఏపీలో ఎందుకు ఉండట్లేదు, గతంలో మీరు చేసిందంట, మీరు తినేసిందంట. దానిపైన ఏదైనా విమర్శ వచ్చినప్పుడు అడ్డగోలుగా వాదించడం మానేసి సబ్జెక్టు తోటి కాస్త సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. చూసేసాం ఈ డ్యాన్సులు గట్రా చాలా చూసాం, కానీ ఇంక గట్టి పెట్టాయి.